హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఫంకీ. టైటిల్ వినగానే ఏదో తేడాగా ఉంది అనుకున్నాం, కానీ డైరెక్టర్ అనుదీప్ కేవి కాబట్టి జాతిరత్నాలు రేంజ్లో ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడులే అని థియేటర్కి వెళ్ళాం. మరి మన మాస్ కదాస్ విశ్వసేన్ అండ్ అనుదీప్ కాంబోలో వచ్చిన ఈ ఫంకీ రైడ్ నవ్వించిందా లేక ఫన్ మిస్ అయి కీపోయిందా? టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్, అసలు స్టోరీ ఏంటి? మన హీరో కోమల్ విశ్వసేన్ ఒక సినిమా డైరెక్టర్. పాపం ప్రొడ్యూసర్కి 4 crores అని చెప్పి సినిమా కంప్లీట్ అయ్యేసరికి 40 crores ఖర్చు పెట్టేస్తాడు. అమ్మో, మనకి 40 రూపీస్ ఎక్కువైతేనే బీపీ వస్తుంది, అలాంటిది 40 crores అంటే? ఆ దెబ్బకి ప్రొడ్యూసర్ కోమాలోకెళ్ళిపోతాడు. అప్పుడెంటర్ అవుతుంది ప్రొడ్యూసర్ కూతురు చిత్ర కయాదులోహర్. మిగిలిన సినిమాని జస్ట్ 1 crore ఫినిష్ చెయ్యాలి, లేకపోతే ఒప్పుకోను అంటుంది. మరి మన కోమల్ ఆ బడ్జెట్లో సినిమా ఎలా ఫినిష్ చేశాడు? అసలు సినిమా రిలీజ్ అయ్యిందా? మధ్యలో జరిగిన కామెడీ డ్రామా ఏంటి అనేదే స్టోరీ. ప్లస్ పాయింట్స్: మూవీలో హైలైట్ అంటే మన విశ్వసేన్ ఎనర్జీ. డైరెక్టర్ క్యారెక్టర్లో మనోడు ఆ ఫ్రస్ట్రేషన్ని కామెడీగా కన్వర్ట్ చేసిన విధానం సూపర్. అనుదీప్ మార్క్ సిల్లీ కామెడీ అక్కడక్కడ బాగానే పేలింది. లాజిక్ వదిలేయాలి, జస్ట్ నవ్వుకోవాలి అంతే. హీరోయిన్ కయాదు లోహర్ స్క్రీన్ మీద చాలా బాగుంది. విశ్వతో కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయింది. ఇంక మన సంపత్ రాజ్ గారు, సీనియర్ నరేష్ గారు, వీళ్లు స్క్రీన్ మీద ఉన్నంతసేపు మనకి టైంపాస్ అయిపోతుంది. సిచ్యువేషనల్ కామెడీని బాగా పుల్చేశారు. మైనస్ పాయింట్స్: ఇక్కడే అసలు ప్రాబ్లమొచ్చింది ఫ్రెండ్స్. డైరెక్టర్ అనుదీప్ గారు హీరో క్యారెక్టర్ని బాగా రాసుకున్నారు కానీ కథ అంటే స్టోరీని మర్చిపోయారు. అసలు స్టోరీ చాలా రుటీన్గా పాత సినిమాల్లో చూసినట్టే ఉంటుంది. ఓకే, స్టోరీ రుటీనైనా పర్లేదు, స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా ఉండాలి కదా. అక్కడ కూడా ల్యాగ్ ఎక్కువైంది. సీన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ హై ఇచ్చే మొమెంట్ ఒక్కటి కూడా లేదు. ఎమోషనల్ కనెక్ట్ అస్సలు లేదు. హీరో ప్రాబ్లంలో ఉన్నప్పుడు మనకి టెన్షన్ రావాలి, కానీ మనకి ఎప్పుడైపోద్దిరా బాబూ అనిపిస్తుంది. ఎడిటర్ నవీన్ నూలిగారు ఇంకొంచెం కత్తరికి పని చెప్పాల్సింది. చాలా సాగతీత సీన్సున్నాయి. టెక్నికల్లీ సినిమా ఓకే ఫ్రెండ్స్. భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ పర్లేదు, బీజీఎం బాగుంది. సురేష్ సారంగం ఫోటోగ్రఫీ రిచ్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్. నాగవంశీగారు ఖర్చుకి వెనకాడలేదు అని క్లియర్గా తెలుస్తోంది. ఫైనల్గా మీకు అనుదీప్ మార్క్ లాజిక్లెస్ కామెడీ ఇష్టమైతే విశ్వసేన్ యాక్టింగ్ కోసం ఒక్కసారి చూడొచ్చు. కానీ జాతిరత్నాలు లాంటి హిలేరియస్ రైడ్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఇట్స్ జస్ట్ ఎన్ యావరేజ్ టైంపాస్ మూవీ. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే అక్కడక్కడ నవ్వుకుని బయటికి రావచ్చు. మీరు సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ సినిమా రివ్యూస్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.